ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రెజెంట్ మనం బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మనం బంగారం మీద చాలా వీడియోలు చూసాము. మరి ప్రెజెంట్ రేట్లు అయితే విపరీతంగా పెరగడం అయితే చూస్తున్నాము. మరి ఈ ధరలు ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రెండు భిన్నమైన అభిప్రాయాలు ఏమిటంటే, ఒకటి తగ్గితే 1,31,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక వాదన. పెరిగితే ఈ ఈ సంవత్సరం చివరి నాటికి 2 లక్షలు ఖచ్చితంగా క్రాస్ అవుతుందనేది రెండో వాదన. ఈ రెండు వాదనలకి భిన్నమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయి, డాలరు రేటు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, డాలర్ స్ట్రాంగ్నెస్ ఎంత, అలాగే వడ్డీ రేట్లు, ఫెడరల్ బ్యాంకు సంబంధించిన వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, అలాగే ప్రభుత్వాలు ఏ రకంగా వాళ్ళ సెంట్రల్ బ్యాంకుల కోసం బంగారాన్ని కొనేటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఇలా రకరకాల కారణాల చేత బాగా పడిపోతుందని చెప్పేటువంటి వర్గం ఒకటి తయారైతే, బాగా పెరిగిపోతుందని చెప్పేటువంటి వర్గం రెండో తయారైంది. ఈ భిన్నమైన వాదనల మధ్య ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిస్తే తప్ప మనం ఖచ్చితంగా బంగారం ఈ స్థితికి చేరుకుంటుందని చెప్పగలిగే పరిస్థితి వాళ్ళ లేదు. ఎందుకంటే టోటల్గా బంగారం నైపుణ్యం కలిగిన వాళ్ళు, బంగారంలో మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరున్నారు, బంగారాన్ని రేట్లు ప్రిడిక్ట్ చేయగలిగేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి గొప్ప సంస్థలు రెండుగా విడిపోయాయని చెప్పొచ్చు. ఒక సంస్థ ఒక వర్గం వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే రేట్లు 1,30,000 వరకు పడిపోవడానికి, 1,31,000 వరకు వచ్చే అవకాశం అని చెప్పి, రెండో వారేమో ఇది 2 లక్షలు దాటుతుంది ఈ సంవత్సరం చివరి లోపలనే అనేటువంటి చెప్పేవాళ్ళు రెండో వర్గం. ఈ రెండు వర్గాల్లో ఏమిటి అని తేలాలంటే ప్రపంచ పరిస్థితిని బట్టే మనం చెప్పగలం తప్ప ఈనాడు ఖచ్చితంగా ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుందని చెప్పలేము. కానీ ఒకటే, తగ్గితే మాత్రం వెంటనే కొనుక్కొని పెట్టుకోవడం మంచిదని మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్నారు. బంగారం ఏమాత్రం తగ్గినా, రేట్లు తగ్గినా, ఇంకా 40కి లోపలికి వెళితే మాత్రం 140 కిందకి వెళ్తే బంగారాన్ని ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకోండి. మీకు భవిష్యత్తులో అది బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తుంది, చాలా ఎక్కువ లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది. కాబట్టి బంగారాన్ని అమ్మకుండా నేను డబ్బు లాభాన్ని సంపాదించడం కోసమే నేను బంగారాన్ని కొనుక్కుంటున్నాను అనేటువంటి వాళ్ళందరూ కూడా బంగారం రేటు తగ్గానే ఇంకా తగ్గితే మాత్రం కొనుక్కోండి. తప్పనిసరిగా మీకు భవిష్యత్తు లోపల విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయనేది మాత్రం రెండు వర్గాలు అంగీకరిస్తున్నటువంటి మాట. అయితే సార్, ఒక విషయం చెప్పండి సార్. మరి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని చాలా మంది ఎదురు చూశారు. మరి వాళ్ళందరికీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోవచ్చా? విపరీతంగా ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి. ఇంకా తగ్గుతాయి అనుకున్న వాళ్ళు కొనకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో, అయినా మనకు 1,40,000 కింద అయితే పడిపోలేదు కదా మేడం. మాక్సిమం వస్తే 1,40,000, 1,35,000 అంతే కదా. అక్కడ తర్వాత అంతకన్నా తగ్గిపోయి 1,30,000 దాకా అయితే ఇప్పుడు రాలేదు మనకు. ఈ సంవత్సరం లోపల 1,30,000 కింద మనం చూసిన పరిస్థితి అయితే మనకు లేదు. కాబట్టి వాళ్ళు అనుకున్నా కూడా 1,40,000 కన్నా తగ్గలేదు. కాబట్టి మరి ఇప్పుడు 1,60,000 దాకా, 1,50,000 దాటుతుందంటే 10,000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. కానీ ఇది స్టాండర్డ్ గా ఉంటుందైతే చెప్పలేము. మళ్ళీ ఇది 1,40,000కి దరిదాపు కింది రావచ్చు, లేకపోతే 1,60,000కి పైగా పెరగవచ్చు. కానీ అంటే మరీ గొప్ప తేడా, ఒక 50,000, 1,00,000 రూపాయల తేడా అయితే రాలేదు. తేడా వచ్చిందల్లా 10,000 రూపాయల డిఫరెన్సే. వాళ్ళు అనుకున్న దానికి 1,40,000 కన్నా ఇంకా బాగా పడిపోతున్నారు వాళ్ళు అనుకున్నారు, పడిపోలేదు. 1,40,000 కొనుక్కుంటే బాగుండే అవకాశం ఉండేది, కొనలేదు వాళ్ళు. ఇప్పుడు 1,50,000 దాటుతోంది. కానీ మళ్ళీ 1,40,000 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము కొనలేదని చింతించాల్సిన అవసరం లేదు. ఇది ఈ ఫ్లక్చువేషన్ అనేది ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది మేడం. ఇది ఖచ్చితంగా రేటు పెరిగి తీరుతుందని చెప్పలేము, రేటు తగ్గుతుందని చెప్పలేము. తగ్గుతుందా పెరుగుతుందా, ఒక రోజు తగ్గొచ్చు, ఒక రోజు పెరగొచ్చు, వారం రోజులు తగ్గొచ్చు, వారం రోజులు పెరగొచ్చు. ఈ స్థితి ఒక ఇదవిద్దమైనటువంటి స్థితి మాత్రం ఇంకా కొంతకాలం కొనసాగుతుందని మాత్రం చెప్పగలం. అయితే సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ధరలు ఇలా పెరగడంతో గోల్డ్ లోన్స్ కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్బీఐ చెప్పడం జరుగుతుంది. కొన్ని నోటీసులు వస్తున్నాయి, కొన్ని వార్తలు కూడా వింటున్నాం మనము. మరి గోల్డ్ లోన్స్ కూడా పెరుగుతాయా అంటే సార్? గోల్డ్ లోన్స్ పెరుగుతాయి, కానీ ప్రభుత్వాలు, బ్యాంకులు, ముఖ్యంగా ఆర్బీఐ చాలా సీరియస్ గా ఉంది గోల్డ్ మీద. ఎందుకంటే ఢమాల్లో ఒకవేళ రేట్లు పడిపోతే బ్యాంకులు మొత్తం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. మాక్సిమం 2,50,000 వరకు మాత్రమే బ్యాంకులు ఈజీగా ఇచ్చే అవకాశం ఉంది. 2,50,000 దాటితే మాత్రం ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ బ్యాంకులు పెట్టాయి. ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో వాళ్ళు ఏమైనా కట్టడం కరెక్ట్గా కట్టలేదా, చెక్కులు బాగా బౌన్స్ అయిపోతున్నాయా, వాళ్ళు అప్పులు కరెక్ట్గా తీర్చుకున్నారా లేదా, లేకపోతే విపరీతంగా అప్పులు చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ మొత్తం టోటల్గా చెక్ చేసిన తర్వాత వాళ్ళ నిజాయితీ మీద ఆధారపడే గోల్డ్ లోన్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చాయి. ప్రైవేటు వాళ్ళకు కూడా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఇదే రకమైన రిస్ట్రిక్షన్స్ ఆర్బీఐ పెట్టబోతోంది.
కాబట్టి గోల్డ్ లోన్స్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నమాట వాస్తవమే. కానీ కాబట్టి గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇన్ టైంలో కట్టకపోతే దానికి నష్టం కూడా మనకు తెలుసు. వాళ్ళు ఎందుకంటే ఈ రోజున ఉన్న రేటు మీద వాడు మొత్తం డబ్బు ఇవ్వరు. ఖచ్చితంగా ఓన్లీ 60%, 65%, మాక్సిమం 75% ఇస్తారు తప్ప అంతకన్నా మించి ఇవ్వరు. అంటే ఇంకా 25 to 35% అమౌంట్ బ్యాంకు దగ్గర ఉన్నట్టే లెక్క. మనం ఇన్ టైం లోపల వాళ్ళకి బ్యాంకు కట్టాల్సిన డబ్బులు కట్టకపోతే, వడ్డీ డబ్బులు కరెక్ట్ కట్టకపోతే వాళ్ళు ఏ క్షణంలోనే దాన్ని ఇంత ముందులాగా సంవత్సరానికి ఒకసారి పే చేయడం అని కాకుండా ఇప్పుడు మంత్లీ ఇన్స్టెంట్ కానీ లేదా క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కానీ పెట్టారు. అది ఖచ్చితంగా ఇన్ టైంలో పే చేయాలి. ఒక 3 ఇన్స్టాల్మెంట్లు పే చేయకపోయినట్టే ఆటోమేటిక్గా వేలానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తన బంగారాన్ని మ్యాక్సిమం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గోల్డ్ లోన్లు కూడా సులభంగా దొరుకుతాయని, గోల్డ్ లోన్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకోవచ్చని, గోల్డ్ లోన్కి సంబంధించిన వడ్డీ సరిగా కట్టకుండా కూడా ఎగేయొచ్చని, ఇట్లాంటి రకరకాల అపోహలు ఆలోచనలు ఉండేటువంటి మహిళలు ముఖ్యంగా ఎక్కువగా వాళ్ళే గోల్డ్ లోన్కి అప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీ బంగారం మీకు క్షేమంగా తిరిగి రావాలంటే మీరు కరెక్ట్గా టైంకు అది నెలవారీగా వడ్డీ మీరు ఒప్పుకున్నారా లేక క్వార్టర్లీ వడ్డీ మీరు ఒప్పుకున్నారా, ఆ వడ్డీని సకాలంలో చెల్లిస్తున్నారా లేదని చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వెళ్ళి మీ బంగారాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని బ్యాంకుల లోపల, కొన్ని కోఆపరేటివ్ బ్యాంకుల లోపల, కొన్ని షెడ్యూల్ బ్యాంక్స్ లోపల బంగారం బదులుగా నకిలీ బంగారాలు కూడా వస్తున్నాయనేది వార్తలు కూడా పుంకాలుగా వస్తున్నాయి. వీటి విషయం లోపల ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాలి. తన బంగారాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం, ఆన్ టైం లోపల వాళ్ళు మరి ఖచ్చితంగా వడ్డీలు చెల్లించుకోవడం, చెప్పిన టైంకి కరెక్ట్గా డబ్బులు 1 year లోపల రీషెడ్యూల్ చేసుకోవాలి. అంటే 1 year తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టేసి బంగారాన్ని బయటకు తీసి మళ్ళీ బ్యాంకులో పెట్టాలి తప్ప 1 year తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఇలాంటి డిస్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా పాటించి సగావుగా కరెక్ట్గా సాగితేనే తమ బంగారం తమ క్షేమంగా వస్తున్న విషయం ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా సార్ బంగారం ధరలు మళ్ళీ పెరగడం అనేది చూస్తున్నాము. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, మళ్ళీ తగ్గే అవకాశాలు ఉన్నాయా? తగ్గితే కొంచెం మహిళలకు ముఖ్యంగా చాలా ఇది ఆనందకరమైన విషయం అనుకోవాలి. సో థ్యాంక్ యూ సార్, జూమ్ కాల్లో వచ్చి మంచి సమాచారం అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.